హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. కాటం లక్ష్మీనారాయణ నిజాం వ్యతిరేక పోరాట యోధుల్లో ప్రముఖులు. అలాగే స్వాతంత్ర భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర యోధులందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారికి పెన్షన్ సౌకర్యం కలిగించిన కేవలం సంస్థానాల్లో ఉన్నటువంటి స్వాతంత్ర యోధులకు మాత్రం ఎటువంటి గుర్తింపు లేదు, అలాగే పెన్షన్ సౌకర్యం కూడా లేదు. ఆ సందర్భంలో వారి పెన్షన్ కోసం పోరాడి సంస్థానాల్లో ఉన్నటువంటి స్వాతంత్ర యోధుల కోసం పెన్షన్ సాధించినటువంటి వీరుడు. ఈరోజు ఫిబ్రవరి 25 ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం ఈ వీడియోలో మీకోసం. కాటం లక్ష్మీనారాయణ 1924వ సంవత్సరంలో లక్ష్మయ్య సత్యమ్మ దంపతులకు జన్మించారు. ఆయన తాతగారి పేరు కూడా నారాయణ. తాతగారి పేరుతో పాటు ఆయన ధైర్య సాహసాల్ని కూడా లక్ష్మీనారాయణ పుణికిపుచ్చుకున్నారు. ఆ సమయంలోనే వారి తాతగారు ఆ స్థానికంగా ఉన్న జమీందారు అకృత్యాల్ని ఎదిరించారు. తర్వాత ఈయన స్వాతంత్ర పోరాటంలో కానీ మిగిలిన ఉద్యమాల్లో కానీ ఈయన ప్రస్థానాన్ని గమనిస్తే 1942వ సంవత్సరంలో బూర్గుల రామకృష్ణారావు చాదర్ఘాట్ విక్టోరియా ప్లేగ్రౌండ్లో ఒక నిరసన సభను నిర్వహించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో నిజాం పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు కాటం లక్ష్మీనారాయణ కూడా ఆ సందర్భంలో అరెస్ట్ అయ్యారు. అప్పుడు ఆయన వయసు 19 ఏళ్ళు. దాదాపు 7 నెలల పాటు ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన బూర్గుల రామకృష్ణారావును ఒక గురువుగా భావించారు. న్యాయ విద్య పూర్తి చేసుకున్న తర్వాత రామకృష్ణారావు దగ్గరే జూనియర్ లాయర్గా ప్రాక్టీస్ కూడా చేశారు. అనేక సామాజిక కార్యక్రమాలతో పాటు ఖాదీ వ్యాప్తి, దళిత జనోద్ధరణ లాంటి కార్యక్రమాల్లో కూడా లక్ష్మీనారాయణ ప్రభావశీల పాత్ర పోషించారు. రైతుల కోసం రాష్ట్ర కర్షక సంఘం స్థాపించారు. అలాగే సామాజికంగా ఒక అవగాహన తీసుకురావడం కోసం జనతా అనే పత్రిక, తర్వాత కాలంలో తెలుగు భూమి అనే పత్రికలు కూడా ఆయన స్థాపించి నడిపారు. ఇక 1968లో ఒక ముఖ్య ఘటన జరిగింది. అదేంటంటే హైకోర్టు అప్పుడు ఒక తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు చెల్లవు అని. దీన్ని నిరసిస్తూ ఆయన రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వాళ్ళందరినీ కూడా ఒక సమూహ శక్తిగా ఏర్పాటు చేసి దానికి ఆయనే కన్వీనర్గా ఉండి సుప్రీంకోర్టు వరకు దీన్ని తీసుకువెళ్ళి ఆ తీర్పు రద్దయ్యేలా చేశారు. ఆ విజయం సందర్భంగా ఆయన మహాసభ ఏర్పాటు చేశారు. దానికి ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా వచ్చారు. అది ఆయన సాధించినటువంటి ఒక విజయం. ఇంకో విజయం గమనిస్తే మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టు ఆ సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి అందరూ స్వాతంత్ర సమర యోధులకి పెన్షన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. కానీ ఆ గౌరవం మాత్రం సంస్థానాల్లో ఉన్న స్వాతంత్ర సమర యోధులకి దక్కలేదు. దాన్ని ఒక అవమానంగా భావించిన కాటం లక్ష్మీనారాయణ దానికి వ్యతిరేకంగా పోరాడారు. ఆ పోరాటంలో ఒక భాగంగా నాటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ ఇంటి ముందు ఆయన మెడలో తెలంగాణ స్వాతంత్ర సమరయోధిని సత్యాగ్రహం అన్న పేరుతో ఒక బోర్డు పెట్టుకుని ప్రధానమంత్రి ఇంటి ముందు నిరాహార దీక్ష చేశారు. ఈ వార్తని అప్పట్లో ఢిల్లీ పత్రికలు ఎంతో ప్రముఖంగా ప్రచురించాయి. దాంతో ఇందిరాగాంధీ కూడా దిగిరాక తప్పలేదు. అప్పుడు ఆయన ఇందిరాగాంధీతో మాట్లాడుతూ ఈ విషయం సందర్భంగా మిగిలిన భారతదేశంలో ఉన్న స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా కేవలం బ్రిటిష్తోనే పోరాడారు. కానీ సంస్థానాల్లో ఉన్నవారు ఇటు బ్రిటిష్తోనూ అటు సంస్థానాధీశులతో కూడా పోరాడారు. అలాంటప్పుడు ఆగస్టు 15 మాకు స్వాతంత్ర దినం కాదా, మేము భారతదేశంలో ఒక భాగం కాదా అని గట్టిగా ప్రశ్నించి చివరికి ఇందిరాగాంధీ సంస్థానాల్లో ఉన్న స్వాతంత్ర యోధులు కూడా గుర్తించేలా చేసి వారికి కూడా పెన్షన్ వచ్చేలా చేశారు. ఎటువంటి రాజకీయ ప్రలోభాలకి లోబడకుండా జీవితంలో చివరి దశ వరకు కూడా ఆయన ప్రజల కోసమే పోరాడారు. ఆయన 2010 ఫిబ్రవరి 25న మరణించారు. ఇది కాటం లక్ష్మీనారాయణ గారి గురించిన కథనం. కాటం లక్ష్మీనారాయణ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఫెడరల్ తెలంగాణ.